మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. అధిష్టానం వద్దకు చేరిన మదనపల్లె పంచాయతీ ఆగ మేఘాల మీద విజయవాడకు చేరుకున్న నేతలు. మదనపల్లె తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటమే కాకుండా భౌతిక దాడుల వరకు దిగారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రెడ్డి నాతో తమ్ముడుగా ఆ రోజు నుంచి కష్టకాలంలో నిలబడ్డాడు. అటువంటి సుదర్శన్ రెడ్డిని బెదిరించాలని ఎమ్మెల్యే మనసులో శాస్త్రం అండి. ఇదంతా చూడండి, అన్ని మొత్తం రేకులండి. ఒకసారి పూర్వాపరాలు పరిశీలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లె తెలుగుదేశం పార్టీ తరపున చాలా మంది నాయకులు పోటీపడ్డారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అప్పటి అధిష్టానం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాకపోతే అప్పుడు జరిగిన ఎన్నికల్లో షాజహాన్ బాషా 5,000 మెజార్టీతో గట్టెక్కారు. అయితే చాలామంది నాయకులు తనకు సహకరించకపోవటం వల్లే తన మెజార్టీ తగ్గిందని ఆయన అనుచరులు ఓ స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా ఉన్న వారిని దగ్గరకు చేరదీశాడని ఆరోపిస్తూ చాలామంది నాయకులు ఒక్కొక్కరుగా ఆయనకు దూరం అవుతూ వచ్చారు. మాజీ ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్ గారు, బోడెపాటి శ్రీనివాసు గారు, శ్రీరామనేని జయరామనాయుడు, గంగారపు రామదాస్ చౌదరి గారితో పాటు చాలామంది నేతలు ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేపడితే ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ విభేదాలను బహిర్గతం చేసేవారు. ఇలా ఉండగా ఇటీవల మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటంతో ఈ విభేదాలు రోడ్డుకెక్కాయి. ఇటీవల తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు సిటీఎం స్పిన్నింగ్ సమీపంలోని తన వెంచరుకు మట్టిని తరలిస్తుండగా అదే మార్గంలో వెళుతున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా టిప్పర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీంతో అప్పటి వరకు చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు హుటాహుటీన టిప్పర్ల వద్దకు వెళ్ళి అధికారులపై చిందులేసి తాళాలను దౌర్జన్యంగా తీసుకున్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు ఎమ్మెల్యేను తీవ్ర స్థాయిలో దూషించడం, దాన్ని ఆయన అనుచరులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు రగిలిపోయారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఓ డిబేట్కు సంబంధించి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును, అలాగే రాయలసీమ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారిని, బీజేపీ సీనియర్ నాయకులు బండి ఆనంద్ను సుమన్ టీవీ తమ కార్యాలయానికి ఆహ్వానించింది. ఇలా ఉండగా ఒకసారి ఇదే ప్రాంతంలో డిబేట్కు కూర్చున్న తర్వాత తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అనుచరులు ఒక ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా నాయకుడి డిబేట్ సుమన్ టీవీలో జరుగుతుందంటూ. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఎమ్మెల్యేని తీవ్రస్థాయిలో దూషించటం, అది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అతనిపై తీవ్ర ఆవేశంగా ఉన్న మదనపల్లి ఎమ్మెల్యే అనుచరులు సుమన్ టీవీ కార్యాలయం సమీపంలో మాటు వేశారు. డిబేట్ అయిపోయిన తర్వాత సుమారు 7 గంటల 10 నిమిషాలకు డిబేట్ అయిపోయిన తర్వాత చినబాబుపై దాడి చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం అందింది.
ఈ విషయం తెలుసుకున్న చినుబాబు అనుచరులు కూడా పెద్ద ఎత్తున సుమన్ టీవీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సుమన్ టీవీ ఫ్రాంచైజర్స్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మదనపల్లె 2 టౌన్ సిఐ రామచంద్ర గారు అలాగే ఎస్ఐ రహీం గారు హుటాహుటిన తమ సిబ్బందితో సుమన్ టీవీ కార్యాలయం వద్దకు చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంటనే సుమన్ టీవీ ఫ్రాంచైజర్స్ అలాగే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఆయన సుమన్ టీవీ కార్యాలయం వద్దకు తన అనుచరులు వచ్చినట్లు తనకు తెలియదని వెంటనే ఆయన తన అనుచరులకు ఫోన్ చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా వెంటనే తిరిగి రావాలని అభ్యర్థించటంతో ఆయన అనుచరులు కొంత శాంతించారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఇక్కడి నుంచి పంపేశారు. అయితే అర్ధరాత్రి అనూహ్యంగా సుమారు 1 గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చినుబాబు ప్రధాన అనుచరుడైన ఓ వ్యక్తి దుకాణాన్ని ధ్వంసం చేయటం, ఈ విషయం పట్టణంలో వ్యాపించటంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఇది ఇలా ఉండగా ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవటంతో ఒక్కసారిగా అధిష్టానం ఉలిక్కి పడింది. వెంటనే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని అలాగే తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినుబాబు గారిని విజయవాడకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు చినుబాబు గారు హుటాహుటిన విజయవాడకు వెళ్ళినట్లు తెలిసింది. ఇలా ఉండగా బుధవారం ఉదయం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఒక వీడియోను రిలీజ్ చేశారు. నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎవరు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడరాదని సూచించారు. కొంతమంది చేసిన ఆరోపణలు తన అభిమానులను బాధించినా కూడా పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎటువంటి సంఘటనలకు పాల్పడరాదని, అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టరాదని కార్యకర్తలకు సూచించారు. అయితే ఇది ఇలా ఉండగా ఇరువురు నేతలను అధిష్టానం పిలుచుకుని పార్టీ నష్టం చేకూరే సంఘటనలకు పాల్పడరాదని సూచించినట్లు సమాచారం. ఓకే, భవిష్యత్తులో ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా కలిసి కార్యక్రమాలు చేపడతారా, లేక ఇలాగే విభేదాలను బహిర్గతం చేసి రచ్చకెక్కుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.